సో సంతానలేమి గల కారణాలు 30-40% స్త్రీలలో ఉంటే, అలాగే ఆల్మోస్ట్ ఈక్వల్ 30-40% రీజన్స్ పురుషుల్లో కూడా ఉండొచ్చు. సో మనకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే పురుషుల సైడ్ నుంచి రీజన్స్ ఎక్కడెక్కడ ఉండొచ్చు. మనం ఎన్నిసార్లు టెస్ట్ చేసినా కూడా 0 అనే వస్తాయి స్పర్మ్ కౌంట్స్. Subscribe to our YouTube channel and press the bell icon so that you don't miss any important updates related to infertility. మీకు తెలుసా, మన సంతానలేమి గల కారణాలు పురుషుల్లో కూడా ఈక్వల్గా ఉండవచ్చు. సో సంతానలేమి గల కారణాలు 30-40% స్త్రీలలో ఉంటే, అలాగే ఆల్మోస్ట్ ఈక్వల్ 30-40% రీజన్స్ పురుషుల్లో కూడా ఉండొచ్చు. ఇద్దరు కలిపి కంబైన్ కాజెస్ 20% ఉండొచ్చు. సో మనం ఫస్ట్ పురుషుల్లో తీసుకుంటే మనకి 2 టెస్టిస్ లేదా వృషణాలు ఉంటాయి. వృషణాల్లో శుక్రకణం ప్రొడ్యూస్ కావడానికి మన కంట్రోల్ అంతా మన బ్రెయిన్ నుంచే వస్తుంది. మన బ్రెయిన్ నుంచి ఏవైతే హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయో వాటి వల్లనే మనకి టెస్టిస్లో స్పర్మాటోజెన్సిస్ అనే ప్రక్రియ జరుగుతుంది. శుక్రకణం ప్రొడ్యూస్ అయిన తర్వాత ఈ పెద్ద ట్రాక్ని ట్రావెల్ చేసి మన మూత్రసంచి వెనకాల నుంచి వెళ్ళి మూత్రం వచ్చే దారి గుండానే వీర్యం అనేది రావడం జరుగుతుంది. సో ఇదంతా న్యాచురల్గా జరిగే ప్రాసెస్. సో మనకి ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే పురుషుల సైడ్ నుంచి రీజన్స్ ఎక్కడెక్కడ ఉండొచ్చు. ఫస్ట్ రీజన్ తీసుకుంటే ఫస్ట్ ప్రాబ్లం హార్మోన్స్లో ఉండొచ్చు. సో హార్మోన్స్లో ప్రాబ్లం ఉంటే యూజువల్గా స్పర్మ్స్ చాలా తక్కువ ఉండడం, అసలు లేకపోవడం అనేది చూస్తుంటాం. కొంతమందికి హార్మోన్స్ నార్మల్గా ఉంటాయి. సెకండ్ ప్రాబ్లం టెస్టిస్ లెవెల్లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. టెస్టిస్ లెవెల్లో కొన్ని స్వెల్లింగ్స్ లాంటివి చూస్తుంటాం. హైడ్రోసిల్ అని, వారికోసిల్ అని, హెర్నియా అని, మీరు ఆల్కహాల్ మందు తీసుకోవడం వల్ల, స్మోకింగ్, పాను, గుట్కా, టొబాకో ప్రోడక్ట్స్ అని, అలాగే హై టెంపరేచర్స్ ఎక్స్పోజర్, స్ట్రెస్ వల్ల, ఫీవర్స్ వల్ల, ఇన్ఫెక్షన్స్ వల్ల, మీరు కొన్ని డ్రగ్స్ వల్ల, అలాగే మీకు ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనకు శుక్రకణం క్వాలిటీ అండ్ క్వాంటిటీ తగ్గుతుంది. అలాగే మీ షుగర్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా మనకి లోకల్గా శుక్రకణం ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ అనేవి 2 తగ్గుతాయి. అలాగే కొంతమందిలో హార్మోన్స్ నార్మల్గా ఉన్నాయి, టెస్టిస్ కూడా నార్మల్గా ఉంది. థర్డ్ ప్రాబ్లం బయటకు వచ్చే దారిలో ఉండొచ్చు. సో మనకి శుక్రకణం బయటికి వచ్చే ద్వారంలో ఏమైనా బ్లాక్స్ లాంటివి ఉన్నా, ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మనం ఎన్నిసార్లు టెస్ట్ చేసినా కూడా 0 అనే వస్తాయి స్పర్మ్ కౌంట్స్. 0 ఉన్నాయి, శుక్రకణాలు లేవు అని మనం ఎప్పుడు ఎవరికి చెప్పలేము. సో కొంతమందిలో హార్మోన్స్ నార్మలే ఉంటాయి, టెస్టిస్ కూడా నార్మలే ఉంటుంది. సో వాళ్ళకు ఓన్లీ బయటికి వచ్చే ద్వారంలో బ్లాక్ ఉండడం వల్ల వాళ్ళకి శుక్రకణాలు బయటికి రావు. సో వాళ్ళకి డైరెక్ట్ టెస్టిస్ నుంచి స్పర్మ్ తీసుకుంటే వాళ్ళ సెల్ఫ్ కన్సెప్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు కంటిన్యూస్గా 1 year నుంచి ట్రై చేస్తున్నా కన్సీవ్ కాలేకపోతుంటే ఇవాళే మా సెంటర్ని విజిట్ చేసి మీ సంతానలేమి గల కారణాలు తెలుసుకొని మీ పేరెంట్హుడ్ కలని సాకారం చేసుకోండి. For more information, visit our website www.indraivf.com or call 1-800-309-4410. Keep following us and leave your fertility-related questions in the comments below and get answers from Indira IVF doctors.